ఏపీ ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా చర్చించడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏపీకి 3 రాజధానులు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. విశాఖను పరిపాలన రాజధానిగా, అలాగే అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తాము, హైకోర్టుని కర్నూలుకి తరలిస్తామంటూ అప్పట్లో ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే అంతకు ముందు నుంచి కూడా టీడీపీ చెప్తూ వస్తుంది ఏంటి అంటే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని, అమరావతి మాత్రమే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉంటుందని, అలాగే విశాఖను ఆర్థిక రాజధానిగా మారుస్తామని, అక్కడ కంపెనీలను తీసుకొస్తామని చెప్పి అన్ని ప్రాంతాలను సమానంగా డెవలప్ చేస్తాము అంటూ చెప్తూ వస్తుంది. ఇక దీనికి సంబంధించే కూటమి ప్రభుత్వం ముందడుగు వేసినట్లుగా కనిపిస్తుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి గాను చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి కేంద్ర న్యాయశాఖకు లేఖ రాయిగా కేంద్ర న్యాయశాఖ తిరిగి ఏపీ ప్రభుత్వానికి మరొక లేఖ రాయటం జరిగింది. దీంట్లో కర్నూలుకి సంబంధించి అంటే రాయలసీమ ఏరియాకి సంబంధించి ఈ 4 జిల్లాలు కర్నూలు, కడప, అనంతపూర్, అలానే చిత్తూరు, ఈ 4 జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం ఏపీ హైకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, అలాగే గత 3 సంవత్సరాలకు పైబడి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఎన్ని, అలాగే రాయలసీమ జనాభా నిష్పత్తి ఎంత, ఈ వివరాలన్నీ కూడా తమకు అందించాలి అని చెప్పి కేంద్ర న్యాయశాఖ నుంచి ఒక లేఖ వచ్చినట్లుగా తెలుస్తుంది. 1/3 కేసులు కనుక రాయలసీమ నుంచి హైకోర్టులో పెండింగ్లో ఉన్నట్లయితే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి అవకాశం లభిస్తుంది. అలాగే ఏపీ జనాభా 4.95 కోట్లుంటే అందులో దాదాపుగా 1.56 కోట్ల మంది జనాభా అంటే 25% ఆఫ్ పీపుల్ కర్నూలు రాయలసీమ నుంచే ఉన్నారు అనేది ఒక అంచనా. సో ఈ నివేదికలన్నీ కూడా కేంద్ర న్యాయశాఖకు అందితే త్వరలోనే ఒక హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది.